నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనస్సు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల్ని తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు జారీ చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డీఎస్సీ అభ్యర్థులు విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి భారీ ర్యాలీ చేపట్టారు.
లార్జ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఇచ్చిన మాట కోసం టీడీపీ కూటమి రాష్ట్రంలో విజయం సాధించగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుకు బాట వేశారు. ఎన్నికల్లో చెప్పిన హామీలను బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి 5 ఫైళ్లపైన ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్ల పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూసిన ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తుంచుకోవాలి. మాట ఇచ్చాను, మడమ తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా 5 ఏళ్లు చూసాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది. ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. మీరంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అని విష ప్రచారం చేశాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులకు వచ్చిన భర్తీ చేస్తా, ప్రతి జనవరికి మెగా డిఎస్సి ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 సంవత్సరాలు దగా చేసి కేవలం 7,000 పోస్టులే ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సి పోస్టులో భర్తీ చేయకపోవడం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 7,000 డిఎస్సి పోస్టు పెట్టించిన దానికి 2 ఇంతలు చేసి 16,350 డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సి అభ్యర్థుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. జాబులు ఇచ్చేది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రప్రథమంగా గుండె జబ్బు వైద్యులు ఓ రోగికి అద్భుతమైన అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. అద్భుతంగా గుండె ఆపరేషన్ చేసిన గుండె జబ్బుల వైద్యుల్ని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాకు శనివారం పేషెంట్ వివరాలను విడుదల చేశారు. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ రోగి ఆనంద్ గుండె జబ్బు వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గత నెల 22వ తేదీన
అత్యవసర విభాగానికి వచ్చాడు. అక్కడ గుండె జబ్బు వైద్యులు వివిధ పరీక్షలు చేసి పోస్ట్ ఖ్యాతిలో చేర్పించారని ఆయన చెప్పారు. పేషెంట్ గుండెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేషన్ అనే ఆధునిక పరికరాన్ని గుండె లోపల అమర్చవలసి ఉంది. ఈ పరికరాన్ని సకాలంలో అమర్చకపోతే అకాల మరణం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. అలానే ఆనందికి ఒక కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి, కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం, పోస్ట్ క్యాథ్ ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడైతే ఒక అద్భుతానికి వాళ్ళ తెరతీసిన డాక్టర్లకి అయితే మాత్రం ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కార్డియాలజీ ప్రొఫెసర్గా ఉన్న శ్రీకాంత్ గారు, వాళ్ళ అసిస్టెంట్ రాజేంద్ర, శివశంకర్ గారు, వీళ్ళందరూ కూడా టీమ్గా ఏర్పడి ఒక అద్భుతమైన ఆపరేషన్ అయితే మాత్రం వాళ్ళ చేసి పేషెంట్ బతికించడం జరిగింది. అమలాపురం నుంచి ఆనందనే వచ్చారు. మీ పేరమ్మా? పుష్పలీల గారు వాళ్ళ వైఫ్. ఆనందం పోయి కొద్దిగా బాధతో కళ్ళమటి నీళ్ళతో దాదాపు 80% గుండె పాడైపోయి గుండె మార్పిడి తప్పదు అన్న కోణంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ టైంలో డిఫిబ్రిలేటర్ కూడా చేసి పేషెంట్కి కార్డియాక్ ఎరిథియమియాస్ రావడం, వాటికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం, దాన్ని ఏదో రకంగా ఇబ్బంది లేకుండా చూడటం కోసం ఇంకా ఆధునికమైన పరికరాలు ఏమున్నాయని ఆలోచిస్తే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటారు. మామూలుగా మన డిఫిబ్రిలేటర్ అనేది ఎక్స్టర్నల్ కార్డియాక్గా మనం బయట చెస్ట్ వాల్ మీద ఇవ్వటం, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఈవెంట్ సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అలాంటిది షాక్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా కూడా ఒక కార్డియాలజీ సెటప్ లేదా ఒక ఐసీయూ సెటప్లోనే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర ఉండదు. బట్ ఇది ఆనంద్కి మాత్రం డైలేటెడ్ కార్డియోమయోపతి అనే ఒక దెబ్బతో గుండె వీక్ అయిపోయి గుండె ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి గుండె ఫంక్షన్ దెబ్బతిని కేవలం 20% ఈఎఫ్తోనే వచ్చినట్టున్నారు. నమస్తే అండి, మాది అమలాపురం కోనసీమ జిల్లా. మా వారి పేరు బుద్ధుల ఆనంద్ బాబు, నా పేరు బుద్ధుల పుష్పలత అండి. మే 22వ తారీఖున 80% హార్ట్ ఫెయిల్యూర్తో మా వారిని ఇక్కడ తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చేటప్పటికి జీరో హోప్తో వచ్చాము, ఏమవుతుందో ఏంటో. వచ్చిన వెంటనే కూడా చాలా సీరియస్ అయ్యింది, పడిపోయారు, ఇంకా ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. ఐసీడీ ఇంప్లాంట్ చేయాలన్నారు. ఐసీడీ అనేది కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే చేయడం అన్నారు. ఆ డివైస్ ఏమో గవర్నమెంట్ అండర్లోకి రాదు అన్నారు, ముందు ఆరోగ్యశ్రీలో లేదన్నారు. కాబట్టి సూపరింటెండెంట్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆయన కలిస్తే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్తో మాట్లాడి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జేఈఓ గారితో, డీసీ ప్రకాష్ గారితో అందరితో మాట్లాడి అది ఆరోగ్యశ్రీలో పెట్టించి చేయించారండి. శ్రీకాంత్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి ఆయన ఈ రోజు అలా కూర్చోబెట్టారు. ప్రస్తుతానికి టెంపరీ అన్నప్పటికీ కూడా తర్వాత నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొదటి రోజునే 5 చారిత్రాత్మక ఫైళ్లపై సంతకాలు చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో పట్టణ అధ్యక్షులు దామచర్ల రాజు, మండల అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, బీజేపీ రాష్ట్ర చేనేత కన్వీనర్ జగ్గారావు శ్రీనివాసరావులు మాట్లాడారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మెజారిటీ సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని మొదటి రోజు నుంచి తపన పడే గొప్ప సీఎం చంద్రబాబు అని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెవరపు వెంకటరావు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, ఊట్ల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంకాలం 4:41 పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే గతంలో చెప్పిన విధంగా మెగా డిఎస్సి ప్రకటన చేస్తా ఉన్నారు. మొదటి సంతకం మెగా డిఎస్ మీద మొదటి సంతకం చేయడం జరిగింది. దాదాపు 16,347 ఉద్యోగాలు
ఉద్యోగాలు ఈ డిఎస్సి ద్వారా రాబోతా ఉన్నాయి నిరుద్యోగ యువతకి మరి అదేవిధంగా ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రకటించడం చట్టం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం, ముఖ్యమంత్రిగా 4వసారి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం, దానిలో భాగంగా కూడా ఉప ముఖ్యమంత్రిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు, ఆయనతో పాటుగా జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కందుల దుర్గేష్ గారు, టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే 5 హామీల్ని అమలు చేయటం, అదేవిధంగా ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని రచ్చబండలో కూడా లోకేష్ బాబు గారు హామీ ఇవ్వటం, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, దాని మీద దాదాపు 16,000 ఉన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కూటమి ప్రభుత్వం పొరుగు దీన్ని వెంబడే ఈ 5 సంతకాలు చేయడం, ఈ 5 కూడా ప్రజలకి చాలా రకాల ఉపయోగపడే ఒక పథకం. ఒకటి ఉద్యోగ విషయం కానీ మెగా డిఎస్సి, 2 అన్నా క్యాంటీన్. మరి అన్నా క్యాంటీన్ అనేది చాలా చోట్ల చాలా మంది పేదవాళ్ళు ఆ ట్యాంక్ లైన్లో వచ్చి అక్కడ ముందుగానే కాపు కూర్చొని ఆటలో లక్షణ అనే అలాంటి ఈ యొక్క పేదవాళ్ళ కల్పించేదానికి మరి మళ్ళా పునరుద్ధరిస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక రకాల నైపుణ్యం వాళ్ళకి నేర్పి వాళ్ళకి స్టైపెండ్స్ ఇచ్చి ఆ తర్వాత వారి పనిని కుదుర్చుకునే కోసం ఈ యొక్క గవర్నమెంట్ ధనం ఇచ్చి వాళ్ళ ప్రోత్సహిస్తున్నటువంటి గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో జనసేన నాయకుడు హల్చల్. విజయవాడ 42 డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష భర్త తిరుపతి సురేష్ భూ కబ్జాలకు యత్నం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూమి కబ్జా చేసేందుకు సురేష్ ప్రయత్నించారు. జేసీబీ తీసుకువచ్చి స్థలం శుభ్రం చేస్తున్న సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న గ్రామస్తులకు నేను కోగంటి సత్య మనిషి అంటూ బెదిరింపుల పర్వం. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మీద కూడా విరుచుకుపడ్డ సురేష్. ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాకుండానే కబ్జాలకు తెరలేపారా అంటున్న ప్రజలు. సురేష్ కబ్జాపై జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. రైతులకి డిపార్ట్మెంట్ కి నేను భూమి ఓనర్కి సంబంధం ఏంటి సార్? అమ్మినాలు ఎవరు కొన్నాళ్ళు ఎవరు రాశారు ఊళ్ళో ఊరు ఖాళీ చేయాలా? అంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ వీడియో రికార్డింగ్ చేయలేరు ఏంటి ఒకళ్ళు? గుంటూరు
గుంటూరు జిల్లా పెదనందిపాడు జెడ్పీ పాఠశాలలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల దండించకపోతే విద్యార్థులకు చదువు రాదని 90% పైగా ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని, అలాగే విద్యార్థులకు కావాల్సిన ప్రతి సౌకర్యాలను ప్రభుత్వం నుంచి లేదా గ్రామ పెద్దల నుంచి సేకరించి మీకు అందిస్తారని, చదువు ప్రాముఖ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, ఎంఈఓ, మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో 10th క్లాస్ చదివేటటువంటి ప్రతి విద్యార్థుల్ని ట్రాక్ లో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా 90+ లో పాస్ అయ్యే విధంగా వాళ్ళు తర్ఫీదు చేయడం జరుగుతుంది. దీనికి టీచర్లు అందరిని కూడా మోటివేట్ చేస్తాం. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. ఒకరు ఇద్దరు రాలేకపోతే వాళ్ళని పక్కన పంపించి మరో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటాం. ఏదేమైనా తల్లిదండ్రుల యొక్క ఆశయం ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని చదివించినా మా పిల్లలు కూడా కాన్వెంట్ పిల్లలకు ధీటుగా పాస్ అయ్యారన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం మా ప్రథమ బాధ్యతగా తీసుకుంటున్నాం. సో ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చేసే మొట్టమొదటి కార్యక్రమం పిల్లలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలను ఇస్తూ వాళ్ళని భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపే దానికి ఒక శ్రీకారం చుట్టే ప్రణాళిక ఏర్పాటు చేశాం. ఈ మండలంలో 10th క్లాస్ లో 100% పాస్ కావాలి, 90% మార్కులు పైగా అన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీ చేయాలి. ప్రభుత్వం కొన్ని పుస్తకాలు ఇస్తుంది, కానీ వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా గుంటూరు, ప్రతిపాడు, పెదనందిపాడు, పర్చూరు, ఇంకొల్లు, ఒంగోలు మీదుగా తిరుపతి చేరుకుంటానని అమరావతి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు చిత్రహింసలకి గురి చేశారు. తిరుపతి వెంకన్న మామూర ఆలకించి దుష్ట పరిపాలనను అంతమొందించారు. అమరావతి రైతులకు అండగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేలా ఈ తీర్పును ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆలపాటి చందారావు, తాడికొండ, పువ్వాడ వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ భాస్కర్రావు, వెలగపూడి, నలజర్ల విశ్వేశ్వరరావు, గుంటూరు అబ్బూరి శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం, అల్లం శ్రీకర్, కర్లపూడి, అమరావతి రైతులు పాల్గొన్నారు. గతంలో న్యాయస్థానం దేవస్థానం 45 పాదయాత్ర చేసినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కున్నా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిలబడితే మేము మళ్ళీ మీ ముక్కు తీసుకుంటా నడుచుకుంటా వచ్చి అని ఆ దేవుడికి మేము వాగ్దానం చేస్తాము. అది నెరవేర్చుకుంటానికి మేము 15 మంది వెళ్తున్నాం. రాజధాని ప్రాంతం అంటే ఏ గ్రామం నుంచి ప్రత్యేకంగా? 4-5 గ్రామాల్లో ఉన్నాను. అందరూ ఏ ఊరు? ఎలగపూడి, తాడికొండ, కర్లపూడి కోసం సమిష్టిగా పోరాటే గతి అప్పుడు వెళ్ళగలిగే పరిస్థితి కాదు, స్వేచ్ఛ లేదు అని చెప్పి ఆ రోజు అందరూ సమిష్టిగా కలిసి బయలుదేరాము. అది అందరికీ ఇప్పుడు ఎప్పుడు పాదయాత్ర అంటే అంతమందికి ఎప్పుడు సాధ్యం కాదు, అవదు కన్నా అది అందరికీ తెలుసు. మేము పర్సనల్ గా ఇండివిజువల్ గా అదొక సమిష్టిగా అందరూ అన్ని వాళ్ళ కలిసి మొక్కుబడికి పోయాం. ఇప్పుడు మేము ఎవరి వాళ్ళు ఇండివిజువల్ గా అనుకొని అన్ని వాళ్ళు అనుకొని అక్కడ కూడా కలిసి పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు అంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీకు ఆ రోజు బ్రహ్మనాథం పట్టారు. ఈ రోజు చూస్తే మీరు 15 మందో 10 మందో అట్లా నడుచుకుంటా వెళ్తున్నారు. ఎందుకని? ఏం పేరు మీ పేరు? ఏ ఊరు నుంచి వస్తున్నారు? అల్లం శేఖరన్న, మాది తొర్లపూడి గ్రామం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం 33,000 ఎకరాలని 25,000 మంది రైతులు స్వతంత్రంగా ఇచ్చిన ఆ ఎలక్షన్ లో రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ రాజధాని పరిస్థితిని కల్పించాలని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు. ఆ రోజు నుంచి 2021లో మహాపాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాము. ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఒకటే మొక్కడం జరిగింది. వాళ్ళు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదని. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో దొంగలు
వరుసగా 2 సూపర్ మార్కెట్లు, ఒక మోడల్ డైరీలో నగదు దోచుకు వెళ్లిన దొంగలు. మోడల్ డైరీలో 40,000, సీతారామాంజనేయ సూపర్ మార్కెట్ లో 60,000 రూపాయలు, ఓ చిల్లర కొట్టులో 70,000 రూపాయలు దోచుకు వెళ్లిన దొంగలు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు మునగాల రామారావు, జి శ్రీనివాసరావు, సీతం రాంబాబు వరుస దొంగతనాలతో లబోదిబోమని అంటున్న చిరు వ్యాపారులు. వరుస దొంగతనాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్న వ్యాపారులు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట మహిళా కార్యదర్శి పాలేటి కృష్ణవేణి భర్తపై టీడీపీ వ్యక్తులు చేసిన దాడికి స్థానిక ఎమ్మెల్సీ మంగళగిరి తాడేపల్లి నగర అధ్యకులు తీవ్రంగా ఖండించారు. వారికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్యకర్తలు, నాయకులు అందుబాటులో ఉంటారని, వారికి ఏ పార్టీ వచ్చినా పార్టీ వారికి అండగా ఉంటుందని, ఆమెకు ఆర్థికంగా పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడారు. పాలిటి కృష్ణవేణి భర్తపై జరిగిన దాడి తెలుసుకున్న వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని కలవటం జరిగిందని, వారికి భరోసాను పార్టీ తరపున ఇవ్వటం జరిగిందని తెలిపారు. పార్టీ, స్థానిక నాయకులు అండగా ఉంటారని తెలియపరిచారు. వారికి ఆర్థికంగా బలోపేతంగా ఉంటామని, ఏ ఒక్క కార్యకర్తకు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి దుశ్చర్యలకి టీడీపీ పార్టీ పాల్పడుతుందని తెలిపారు. తాడేపల్లి నగర అధ్యకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి దుశ్చర్యలకు టీడీపీ పార్టీ పాల్పడుతుందని తెలిపారు. దీనిపై టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి దాడులు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని, మంగళగిరి ప్రాంతంలో ఇలాంటివి ఎన్నడూ లేని విధంగా జరిగాయని తెలిపారు. పెదవడ్లపూడి గ్రామంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పెదవడ్లపూడిలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పాలేటి కృష్ణవేణి, పాలేటి రాజ్ కుమార్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా పార్టీ తరఫున కార్యక్రమాలు పెద్దవాళ్ళపల్లిలో నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ తరఫున ఇదంతా ఎలక్షన్ ముందు జరుగుతూ ఉండేది. ఎలక్షన్ సరే రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విధానం సరైనది కాదు, మంగళగిరిలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, పార్టీ ఎలక్షన్ అనేది జరుగుద్ది, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, గెలిచిన తర్వాత భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం నాకు తెలిసి లేదు. ఎవరు కూడా రూల్స్ కు మించి అతిక్రమించి మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మంగళగిరిలో ఉంటారు. ఏదైనా మరి మనందరూ కూడా తెలుసు ఈ విధానం ఎందుకు జరిగిందో. ఒకసారి తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఆలోచించి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ మీద మీరు చర్యలు, మా ఫ్యామిలీ కానీ మా హనుమంతరావు గారి ఫ్యామిలీ కానీ రాజకీయాల్లో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య పాలేటి రాజ్ కుమార్ మీద అమానుషమైన దాడి కొత్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ విషయాలు అంత ముందు కూడా చెప్పుకున్నాం. మా సీఎం గారు కూడా దగ్గరికి పిలిపించి హక్కులు చేర్చుకొని, మాజీ సీఎం గారు మా జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉంటాం, మా కార్యకర్తలకు అన్ని విధాలా కూడా మేము తోడ్పడుతూ ఉంటాం, వాళ్ళకున్న ఏ విధమైన కష్టాల్లో కూడా మేము సహాయకారిగా ఉంటామని తెలియజేయడం జరిగింది. అందువల్ల మా స్థానిక ఎమ్మెల్సీ గారు మా హనుమంతరావు గారు, అట్లాగే మా పార్టీ ముఖ్య కార్యకర్తలు అంజిరెడ్డి, కళ్యాణ్, అట్లాగే వాళ్ళ భర్త కూడా వేరే పిల్లల స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళడం జరిగింది. గణిత రంగంలో పరిశోధనలు చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సి శాస్త్రి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటరింగ్ అనే అంశంపై 3 రోజుల పాటు హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను శనివారం వైభవంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సి శాస్త్రి మాట్లాడుతూ విభిన్న వర్గాల వినియోగదారులు వారి అభిరుచులు, వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం, వాటిని క్రోడీకరించి వగ్రీకరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ రంగాలలో పరిశోధనలు పెరిగినట్లయితే మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథుల్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.